మీ పేరు? హలో మేడం, నా పేరు మౌనిక. ఓకే. సో మీరు డిజీ లోన్స్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ సెప్టెంబర్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అబ్బో! 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. అంతకుముందు వేరే కంపెనీలో ఎక్కడైనా చేశారా? లేదు మేడం, నా ఫస్ట్ జాబ్ ఇదే. ఫస్ట్ కంపెనీ ఇదేనా? సో 2 ఇయర్స్ నుంచి ఉన్నారంటే ఇంకా గ్రేటే. సో నెక్స్ట్ ఇంకా జాబ్ ఐ మీన్ కంపెనీ చేంజ్ అయ్యే ఉద్దేశం లేదా? అస్సలే లేదు. ఇంత మంచి కంపెనీలో నాకు వర్క్ దొరికిందంటే బ్లెస్డ్ అనుకోవాలి. అంటే ఇప్పుడు బయట కంపెనీస్‌లో కూడా సేమ్ డిజీ లోన్స్ లాగే చాలా ఉన్నాయి కదా! సో ప్యాకేజ్ బావుంటుంది. ఇంకా బావుంటుంది కదా! అవును, బట్ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ అన్నీ కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఇక్కడ స్టార్లో. ఓకే. సో ఇక్కడే కంఫర్టబుల్ అంటారు. సో కరెంట్‌లీ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు? నేను మీ డిజిగ్నేషన్ ఏంటి? నేను బిజినెస్లోనే అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను. సో ఆ మేనేజర్ అంటే ఇంకెందుకులేండి, ఈ కంపెనీలో చూసుకోవడం బెటర్, ఈ కంపెనీలో ఉండడమే బెటర్. ఓకే. సో మీరు మేనేజర్గా వర్క్ చేస్తున్నారు, అసిస్టెంట్ మేనేజర్గా. సో బిజినెస్ లోన్ చేస్తూ ఉంటారు. మేడం, బిజినెస్లో చూస్తాం. సో బిజినెస్ లోన్స్లో మీరు ఏమేమి వర్క్ చేస్తూ ఉంటారు? ఒక అసిస్టెంట్ మేనేజర్గా మీరు ఎంతమందికి అసిస్ట్ చేస్తూ ఉంటారు వర్క్? అలా ఏం లేదు, మేనేజరే వర్క్ చేయాలని. మా బ్యాక్ ఎండ్ కానీ మా టీం అందరం కోఆర్డినేట్ చేసుకొని అందరం మింగిల్ అయ్యి ఒక్కలాగా ఉండి సో మీకు కూడా టీం ఉన్నారా? ఉన్నారు మేడం. ఎంతమంది ఉన్నారు? ఉన్నారు, ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ మీరే ఒక టీమ్ని హ్యాండిల్ చేసుకుంటున్నారు. అవును. ఓకే. సో ఎలా ఉంటుంది, వాళ్ళకి బాగా ప్రెషర్ పెడతారా? నాకు ఇన్ని టార్గెట్లు ఈ టైంకి అయిపోవాలి అని చెప్పి అంటారా చిటికలేసి? అలా ఏం లేదు, అలా చేస్తే అసలు ఇన్ని ఇయర్స్ వాళ్ళు కూడా మాతో పాటు ఉండేది కాదు. అలా ఏం లేదు, స్ట్రిక్ట్ రూల్స్ అదా అని లేదు. అందరం కలిసి ఈ టైంకి వర్క్ అయిపోవాలంటే వాళ్ళు కూడా ఆ టైం వరకు ఆ వర్క్ క్లియర్ చేసేస్తారు. ఓకే. సో ఆ టైంకి కంప్లీట్ చేసేసుకుంటారు. సో మంచిగా చెప్పి నాన్న బుజ్జి బంగారం ఇట్లా చేసేయాలి వర్క్, సో మనకి ఈ టైంలో వరకే ఉంది, ఆ తర్వాత ఉషా ఫట్టా ఏంటో చెప్పేస్తారా? అంతే, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకు కూడా ప్రెషర్ ఉంటుంది, బ్యాంకర్స్కి కానీ మనకు కూడా అది ఉంటుంది. సో అవును, మీరు మేనేజర్ కాబట్టి నేను ఒక మాట అడిగేస్తున్నాను. సో చాలామంది ఇప్పుడు బయట జనాలు ఎందుకు డిజీ లోన్స్లే చూస్ చేసుకోవాలి, బయట చాలా మార్కెట్లో కంపెనీస్ ఉన్నాయి కదా, సో డిజీ లోన్స్లోనే లోన్స్ ఎందుకు తీసుకోవాలి, బెనిఫిట్ ఏంటో వాళ్ళకి అసలు? ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్స్కి సెక్యూరిటీ చాలా బాగుంటుంది. లైక్ మన మేనేజర్స్ కూడా ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అందిస్తారు. అన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ. నేను డిజీ లోన్స్లో లోన్స్ ఎందుకు తీసుకోవాలి కస్టమర్స్ అని అడుగుతున్నాను. మన సర్వీస్ అలా ఉంటుంది మేడం. ఆన్ టైంకి మనం అప్డేట్ కానీ ఫైల్ తీసుకోవడం కానీ మన సర్వీస్ నచ్చి కనెక్టర్స్ సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తారు. మన సర్వీస్ నచ్చితేనే సెకండ్ టైం వస్తారు కదా. మన సర్వీస్ బాగుంది కాబట్టి సెకండ్ టైం, థర్డ్ టైం, నంబర్ ఆఫ్ టైం. సో వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారా? చాలా మంది ఇచ్చారు మేడం, చాలా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఎవరికైనా లోన్స్ ఇప్పించారా బిజినెస్? ఉన్నారు, ఇప్పించాను. అవుతుంది అలా అలా. ఇప్పించేసారు. ఇంకా మనమే చేస్తున్నాం, ఇంకా మన ఫ్యామిలీకి రిఫర్ చేయమా? ఇది కరెక్టేనండి ఈ పాయింట్. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రెఫరెన్స్ ఇచ్చారు, సో లోన్స్ ఇచ్చారు, బాగుంటుంది అయితే. ఓకే. సో బిజినెస్ లోన్స్ అసలు యూజెస్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి మాత్రమే ఇస్తారా, లేకపోతే సాలరీడ్ పర్సన్కి మాత్రమే ఇస్తారా, ఏంటి, ఎలా ఇస్తారు అసలు ఇది? ఇప్పుడు బిజినెస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇస్తాం. సాలరీడ్ అంటే ఇప్పుడు డాక్టర్స్కి కూడా ఇస్తాం మనం. అది కూడా బిజినెస్ లైక్ ప్రొఫెషనల్ లోన్స్, వాళ్ళకు కూడా ప్లే స్లిప్స్ వస్తాయి కదా, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం లోన్స్ ఇస్తాం. సో ఎందుకండి కస్టమర్స్ డిజీ లోన్స్లోనే తీసుకోవాలి లోన్స్ అన్న దాని గురించి మీరేం చెప్తారు? మీ ఒక ఫైనల్ బెస్ట్ మెసేజ్ ఏంటి బిజినెస్ లోన్ సంబంధించి, బిజినెస్ లోన్ ఎందుకు తీసుకోవాలో? మనకి ఫస్ట్ థింగ్ ఈ జనరేషన్లో కావాల్సింది మనీ ఉంటేనే మనకు రెస్పెక్ట్ కానీ ఏది కానీ ఉంటుంది. అది ఫైనాన్షియల్గా ఎవరు కూడా సపోర్ట్ చెయ్యట్లే, బికాస్ ఇన్కమ్ అనేది చాలా అదైపోయింది. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ని కానీ రిలేటివ్స్ కానీ అడిగే బదులు వై నాట్ ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం బెస్ట్ కదా అని మన నుంచి అప్రోచ్ అవుతారు. ఒక బ్యాంక్ నుంచి తీసుకుంటే వాళ్ళకి బర్డన్ ఉండదు, ఆన్ టైంలో మనీ వాళ్ళకి అయిపోతుంది, వాళ్ళ ఏంటి నీడ్స్ అనేది తీరిపోతుంది. ఆన్ టైంలో మనం పేమెంట్ చేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది. మనం మేజర్గా చూసేది వాళ్ళ సిబిల్ కరెక్ట్గా మూవ్ చేసుకుంటే మనం లోన్ అనేది జనరేట్ చేసి వాళ్ళకి అప్రూవల్ ఇస్తాం. సో సిబిల్ ఎంత ఉండాలంటారు? మినిమం 700+ ఉండాలి మేడం బిజినెస్ లోన్కి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సమీనా. సమీనా గారు. ఓకే. మీరు కరెంట్లీ బిజినెస్ లోన్ గురించి చేస్తున్నారన్నారు కదా, సో ఏమేమి చేస్తూ ఉంటారు బిజినెస్ లోన్లో అసలు? बिजनेस लोन वो प्रोवाइड बिजनेस लोन देते हैं हम लोग सबको, लाइक डॉक्टर्स, बिजनेस जो भी रहता है सबको बिजनेस लोन देते हैं हम लोग. अभी वो लोग का हम लोग एलिजिबिलिटी चेक करते हैं. लाइक अभी वो लोग को मेजरली 3 years विंटेज होना, हम लोग को 1 CR का टर्नओवर रहना, बैंक स्टेटमेंट वो सब लेके वेरीफाई करते हैं. कस्टमर को कितना एलिजिबिलिटी आता है उसके हिसाब से हम लोग लोन देते हैं वो लोग.
तो आप कितने साल से डिजी लोन्स में वर्क करते हैं? लाइक 2 years completed. ओके, सो दूसरा कंपनी जाने का इरादा नहीं आपको? नहीं, स्टार पावर्स में बहुत कंफर्टेबल है, वर्किंग एनवायरनमेंट बहुत अच्छा है, यहाँ पे अच्छा एनवायरनमेंट है बहुत, इसीलिए कहीं जाने का इरादा तो नहीं है. ओके, सो आपके मैनेजर या सब लोग मैनेजमेंट सब अच्छे रहते हैं आपसे? सब अच्छा रहते हैं यहाँ पे. जो भी डाउट्स है अच्छे से क्लैरिफाई करते रहते हैं? बिल्कुल, बहुत अच्छे से क्लैरिफाई करते, सपोर्ट करते, अपने कुछ भी नहीं मालूम तो वो लोग अच्छा क्लियरली एक्सप्लेन करते अपने को, लाइक डिग्रेड नहीं करते कि इनको नहीं मालूम, वो लोग अपने को सपोर्ट करते और 1 से 2 बार बोलते, अगर समझ में भी नहीं आया तो वो लोग अपने को समझाते बार बार. सो अच्छा रहता बोलते हैं. सो गर्ल्स को कैसा रहता है? क्योंकि मैं देखने में बहुत लोग 60% मेजॉरिटी बॉयज़ है, 40% गर्ल्स है, तो आप कैसा लगेगा अरे 60% बॉयज़ है ना, हम तो 40% ही कैसे काम कर सकते हैं, उन लोग को ज़्यादा करते रहते हैं, हम तो कर सकते हैं या नहीं, ऐसा कुछ थॉट्स आते रहते हैं हमें माइंड में. सो आपके कभी नहीं लगा ऐसा? नहीं, बिल्कुल नहीं लगा, क्योंकि यहाँ के बॉयज़ भी ऐसा फील नहीं करते वो गर्ल है, हम बॉयज़ है, ऐसा कुछ भी नहीं. यहाँ पे इक्वल रहता सब, गर्ल्स बॉयज़ सब मिलके काम करते, वो लोग का भी काम सेम रहता, हम लोग का भी सेम रहता, लाइक वो लोग को भी सेम कंप्यूटर मिलता, हम लोग को भी सेम कंप्यूटर मिलता, ऐसा कुछ नहीं है, सब सिमिलर है, सब इक्वल है, यहाँ पर सब मिलकर काम करते. ऐसे डिफ्रेंसिएशन डिवीजन कुछ भी नहीं रहता यहाँ पे? कुछ भी नहीं रहता यहाँ पर, सब मिलके काम करते हैं, यहाँ पे सबका कैपेबिलिटी देखते, गर्ल्स बॉयज़ नहीं देखते. సో చూసారు కదా, ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే దొరికింది. గర్ల్స్ బాయ్స్ అని అస్సలు భేదభావాలే ఉండవు, అందరూ ఈక్వలే మా ఆఫీస్లో అంటున్నారు. ఓకే, సో आप बिजनेस लोन के लिए कर तुम बोलते हैं ना, सो जो भी है विंटेज हाई प्रोफाइल्स लाइक हॉस्पिटलिटी लाइक डॉक्टर्स ऐसा ही बोले आप, जो भी बिजनेस करना स्टार्ट करने के लिए इंटरेस्टेड रहते ना, सो 3 years और 5 years कंपनी एस्टेब्लिश होकर रहते हैं, बड़े बड़े कंपनीज रहते हैं और दूसरे ब्रांच ओपन करने के लिए ऐसे वालों को भी देते हैं या सेल्फ एम्प्लॉयड को भी देते हैं और सैलरीड को भी देते हैं? सैलरीड को भी देते, सेल्फ एम्प्लॉयड को भी देते और बिजनेस को भी देते. लाइक मेजरली वी रिक्वायर्ड 3 years विंटेज, 2 years ITR. अभी हम लोग ITR में विंटेज टर्नओवर चेक करते हैं, नेट प्रॉफिट चेक करते हैं, इज दैट अ कंपनी इज इन लॉस और प्रॉफिट, वी विल चेक दैट. 12 months का बैंकिंग लेते हैं हम लोग, बैंकिंग में एलिजिबिलिटी चेक करते हैं, अगर कस्टमर एलिजिबल है अप टू 1 CR भी एक बैंक से करवाते हैं हम लोग विथ लो रेट ऑफ इंटरेस्ट. इंटरेस्ट भी लो रेट ऑफ इंटरेस्ट विथ एनी अदर बैंक ऑल्सो? एनी बैंक्स लो रेट ऑफ इंटरेस्ट आप देते? यस, हम लोग का फर्स्ट प्रियोरिटी यही रहता कि हम लो रेट ऑफ इंटरेस्ट के साथ कस्टमर को लोन दिलवाए, ताकि नेक्स्ट टाइम वो अप्रोच हो लोन लेने के लिए. तो जो भी कोई भी पर्सन रेफरेंस देते रहते ना, मेरे फ्रेंड है दूसरा हॉस्पिटल मेरा कजिन है, उन लोगों को ओपन करने के लिए देखते, सो आप डिजी लोन्स में मदद कर सकते क्या? ऐसा कुछ लोग पूछते आपसे? हाँ जी, बिल्कुल पूछते, बहुत सारे जने पूछते, ऐसा बहुत रिफ़र करते, हम लोग श्योरली हेल्प करते वो लोग को. पहले हम लोग वो लोग का प्रोफाइल चेक करते, हमारे पास एक पर्सन जाके चेक करते, पूरा डॉक्यूमेंट्स वेरीफाई करते, वो लोग एलिजिबल है नहीं है वो चेक करके पूरा वेरीफाई करके हम लोग डॉक्यूमेंट्स लेके आते. उसके बाद लाने के बाद यहाँ पर बैंक टू बैंक एलिजिबिलिटी चेक करते, कौन से बैंक में कितना एलिजिबिलिटी आ सकता, अगर आ सकता तो हम लोग लॉगिन करवाते. लॉगिन करवा के वो लोग को इंक्वायरीज डाल के, ऐसा सिबिल ख़राब होना वो नहीं, पहले ही हम लोग चेक करते, अगर एलिजिबल है वो बैंक में तो ही करवाते वो बैंक. So क्योंकि many people are from different countries and different states they are living in, like राजस्थान और else like मुंबई, दिल्ली, कन्याकुमारी, ऐसा जो भी लोकेशंस है वहाँ पे रहते लोग. सो वहाँ पे कोई पर्सन हमारा डिजी लोन्स को देख के, सो कोई ना कोई पर्सन लोन्स लेने के लिए कोशिश करते रहते, सो आप कैसे हेल्प कर सकते हैं उन लोगों की मदद? लाइक वी हैव आवर ऑफिसेज इन पैन इंडिया. पैन इंडिया में हमारे बहुत सारे ब्रांचेज हैं, वी हैव 100+ ब्रांचेज ऑल ओवर पैन इंडिया. सो हम लोग वो लोकेशन को कोऑर्डिनेट करते, लाइक वी हैव रीच समवन फ्रॉम राजस्थान, वी विल कॉन्टैक्ट टू आवर राजस्थान टीम, थ्रू देम वी विल हेल्प दैट कस्टमर. Okay, so you are sitting in the Hyderabad and you are talking to them in Rajasthan, and then you are dealing with everyone. So and so customer is living on that location. So you people had to go and coordinate everything you are going to say. Yes, we are doing everything because they also want loan and we are ready to support each and everyone all over the pan India. So DG Loans not only helping like only the Telangana and Andhra state, even other states also you are going to help them. Yes. We are trying to help each and every all over India. Okay. So many people like business रखने के लिए चाहते ना, so कितने years रहना वो business रखने वाले, like vintage persons, how many years they have to be to start their another branch? Like minimum in big ticket we have 2 types of tickets, like small ticket, big ticket. For big ticket we need 3 years vintage.
above 1 CR turnover should be there, ITR turnover. If customer having only 1 year vintage, and turnover, ITR turnover is below 1 CR, we have small ticket also. We will do in small ticket. సో ఇక్కడ వీళ్ళ దగ్గర బిగ్ టికెట్ ఉంది, స్మాల్ టికెట్ కూడా ఉందంట. సో 1 crore పైన ఉన్న వాళ్ళకి బిగ్ టికెట్ అంటారంట. సో 1 crore లోపల ఉన్న వాళ్ళకి సెకండ్ స్మాల్ టికెట్ అంటారంట. సో ఈ టికెట్స్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించే మేము చెక్ చేసుకుంటాం, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ. సో అప్పుడే మేము ఆ వింటేజ్ ఉందా లేదా, వర్త్ ఉంటుందా లేదా వెరిఫికేషన్ అన్నది చేసుకొని అప్పుడు వీళ్ళు లోన్ అన్నది శాంక్షన్ చేస్తారంట. సో ఇంకా డాక్యుమెంట్స్ కూడా అడిగేద్దాము ఏమేమి అవసరం అన్నది. సో अब जो भी डॉक्यूमेंट्स लेते हैं ना बिजनेस लोन के लिए, क्या डॉक्यूमेंट्स चाहिए आप लोगों को? हम लोग को कस्टमर का पैन कार्ड, आधार कार्ड, फोटो, मोबाइल नंबर, मेल आईडी, 1 year का बैंक स्टेटमेंट, 2 years ITR and business proof. Whatever business proof customer having, we require that, like GST, labor license, trade license. We will accept that for vintage proof. तो विंटेज प्रूफ इज़ वेरी इंपॉर्टेंट. और जो भी पीपल है ना जो पार्टनरशिप होने स्टार्ट करना समझते हैं, उन लोगों को भी रहता है अपॉर्चुनिटी. Yes. Everyone, we have opportunity for all proprietors, partnership, private limited, hospitals, self-employed, salaried employed, doctors. We have for doctors also professional loans. थैंक यू सो मच समीना, बहुत अच्छा इन्फॉर्मेशन आप दिए हमें. थैंक यू. హాయ్ మీ పేరు? హాయ్ మేడం, మై నేమ్ ఇస్ అశ్విని. అశ్విని హెయిర్ ఆయిల్ అని వస్తూ ఉంటుంది అదేనా? అశ్విని. ఓకే, నా పేరు ఉత్త అశ్విని అని అంటున్నారు. ఓకే అశ్విని గారు, సో ఇక్కడ డిజీ లోన్స్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 1 year నుంచి వర్క్ చేస్తున్నాం మ్యామ్. 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మేనేజ్మెంట్ కొలీగ్స్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్? మంచిగా ఉంటారు, మీన్ సేఫ్టీ అనేది ఉంటుంది, మంచిగా సపోర్ట్ చేస్తారు మేనేజర్స్. భయం అనేది ఉండకుండా మంచిగా సపోర్ట్ చేస్తారు దేనికైనా. మంచిగా తెలియనప్పుడు అడిగినప్పుడు చెప్తారు మంచిగా. కొలీగ్స్ అయినా అందరూ బాగానే ఉంటారు మేడం. మేనేజర్ సెకండ్ ఫ్యామిలీ అనుకోవచ్చు. సెకండ్ ఫ్యామిలీ అంటున్నారా? ఇంకొక టిపికల్ క్వశ్చన్ అయితే వేస్తున్నాను, చెప్పాలి, నిజం చెప్పాలి మరి. ఓకే, మీ మేనేజర్ ఎప్పుడు మిమ్మల్ని ఇంత టార్గెట్ చేయాలి ఏంటి ఇంకా వర్క్ అవ్వలేదు అని చెప్పి సీరియస్గా ఎప్పుడు అడగలేదా? ఎప్పుడు అడగలేదు మేడం. ఏంటి అయిపోయిందా అని అడుగుతారా? ఉపేంద్ర సార్ మాత్రం మాతో క్లోజ్గా ఉంటారు. ఐ మీన్ ఒక లైక్ మేనేజర్ అయితే ఉండరు, కొలిక్ లాగా అయితే ఉంటారు. చేసేయాలి నాన్న, మొత్తం ఇంత టార్గెట్ ఉంటుంది, సో ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి కస్టమర్స్తో. సో కస్టమర్స్ కూడా కొంతమంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అవన్నీ మీరు మేనేజర్స్ అడుగుతారా? ఐ మీన్ అడిగినప్పుడు ఇట్లా సపోర్ట్ చేస్తారు మేడం. ఉపేంద్ర సార్ ఇలా చెప్పమ్మా, ఇలా చెప్తే ఇలా కన్విన్స్ అవుతారు కస్టమర్, ఇలా చెప్తే ఇలా కన్విన్స్ అవుతారు అని చెప్తారు. సో వాళ్ళకి అర్థం కావాలి మెయిన్ ఈ బిఎల్ అంటే ఏంటి పాయింట్ అనేది. అవును, బిఎల్ అంటే ఏంటండి? బిజినెస్ లోన్ మేడం. ఓకే, బిజినెస్ లోన్ ఎందుకు ఇస్తారు మీరు? ఇప్పుడు లైక్ ఐ మీన్ ఒక బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి లోన్ కావాలంటే దాని మీద బిజినెస్ లోన్ ఇస్తాం మేడం. ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు శాలరీ అయితే దాని మీద అది శాలరీ స్లిప్ చూసుకొని దానికి ఎంత ఉంది, ఐ మీన్ 1 lakh ఉంటే బిగ్ టికెట్ అట్లా చూస్తాము. ఇప్పుడు నేను చేసేది స్మాల్ టికెట్ మేడం. 1.5 తక్కువ ఉంటే నేను చేస్తాను లెండింగ్ కార్డ్ అనేది, స్మాల్ టికెట్ అనేది చేస్తాము అట్లా మేడం. సో ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్కే ఇస్తారా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఇస్తారా? రెండింటికి ఇస్తాం మేడం. శాలరీకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ రెండింటికి ఇస్తాం. అంటే మీరు బాగా లైక్ వింటేజ్ ఉన్న ప్రొఫైల్స్ని మాత్రమే మీరు 1 crore అని 1 crore బిలో అని తీసుకుంటారా? 1 crore అబవ్ ఉంటే బిగ్ టికెట్ చేస్తారు మేడం. 1 crore తక్కువ ఉంటే నేను లెండింగ్ కార్డ్ స్మాల్ టికెట్లోనే చేస్తారు అట్లా. సో ఎక్కడ పాన్ ఇండియాలో లేక ఇప్పుడు ఢిల్లీ అని, రాజస్థాన్ అని, ఎక్కడ ఏ చిన్న కంపెనీ అయినా లేదంటే ఒక పెద్ద సంస్థ లైక్ హాస్పిటల్స్ పెట్టుకోవాలనుకున్నా సో అలా కూడా మీరు హెల్ప్ చేస్తారు? చేస్తాం మేడం. ఇప్పుడు సపోజ్ హాస్పిటల్ అయితే ఇప్పుడు కస్టమర్కి అది ఇప్పుడు హాస్పిటల్ పెట్టుకున్నారు, దాన్ని ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మా ఎస్ఎంస్తో ఇట్లా కోఆర్డినేట్ చేసి ఇలా మాట్లాడి చేపించచ్చు. సో ఇప్పుడు కొంతమంది రాజస్థాన్లోనే ఉన్నారనుకుందాము, సో వాళ్ళు మన వీడియో చూసారు డీజీ లోన్స్. ఓకే, అశ్విని గారు ఇంత మాట్లాడారు, సో బిజినెస్లో ఇట్లుంటుంది అని చెప్పి వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. అప్పుడు రాజస్థాన్లో ఉంటాం మేము, మా అడ్రస్ అంతా ప్రూఫ్ రాజస్థాన్లోనే ఉంది, మాకు డీజీ లోన్స్లో లోన్ కావాలి అంటారు, బిజినెస్ లోన్. సో అప్పుడు మీరు వాళ్ళకి కావాలి అన్నప్పుడు ఎలా హెల్ప్ చేస్తారు? మనకి అక్కడ రాజస్థాన్లో కూడా ఎస్ఎంస్ ఉంటారు, అక్కడ నుంచి వాళ్ళకి మనం కోఆర్డినేట్ చేసుకుని అక్కడ లాగిన్ చేయించుకోవచ్చు ఫైల్స్. ఏంటేంటి హైదరాబాద్లోనే కాకుండా రాజస్థాన్లో కూడా మనకి టీం ఉందా? ఎస్ మేడం, డీజీ లోన్స్ ఉంది మేడం. మన ఎస్ఎంస్ అక్కడ నుంచి ఇట్లా మేడం ఇట్లా కనెక్ట్ ఇక్కడ ఇట్లా అది కనెక్ట్ ఉండాలి మన ఫైల్స్ ఇట్లా లాగిన్ చేయమంటే మనకి హెల్ప్ చేస్తారు. కానీ అది ఎస్ఎంస్ మన సపోర్ట్ తీసుకుని అట్లా వాళ్ళకి ఏ ఇష్యూ లేకుండా అది చేస్తారు. సో ఇక్కడి నుంచి మీరు వాళ్ళకి చెప్తారు, సో మన కస్టమర్స్ అక్కడ ఉన్నారు, సో అండ్ సో పర్సన్ అక్కడికి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తీసుకొని సో వాళ్ళకి లోన్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మళ్ళీ చేస్తారు మేడం. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఏ బ్యాంక్లో సూటబుల్ అవుతుంది ఏంటి కూడా చెప్తారు మీరు? చెప్తారు మేడం. ఈ బ్యాంక్లో ఇస్తారు, ఈ బ్యాంక్లో ఎంత ఇస్తారు, ఈ బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా. అవునండి, లో లైక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? లో ఉంటుందా, హై ఉంటుందా?
లెర్నింగ్ కార్డ్లో 20 నుంచి స్టార్టింగ్ మేడం, 20-24. కొంతమంది కనెక్టర్ తీసుకోరు లెర్నింగ్ కార్డ్లో. నేను సార్ ఎట్లా తీసుకుంటే ఎట్లా వస్తుంది సార్, నేను కన్విన్స్ చేసి తీపిస్తాను, అది కస్టమర్కి లోన్ ఇప్పిస్తాను. ఎస్ఎంతో డిస్కస్ చేసి ఎట్లా. ఓకే, సో అలా కొంచెం లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే వస్తుంది అంటారు. అవును మేడం. సో ఇలా తీసుకోవడం వల్ల బెనిఫిట్ అంటారు కస్టమర్స్కి. సో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బాగా 3 years 4 years కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలంట. సో అలా అయితేనే వీళ్ళు 1 crore వరకు ఇవ్వగలుగుతారంట. లేదు మేము చిన్న బిజినెస్ లైక్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీ లైక్ 3 years ఏజ్ ఉంది నా కంపెనీకి అంటే, సో అలా కూడా స్మాల్ టికెట్ వాళ్ళు ఇస్తారంట, అది కూడా 1 crore బిలో. సో వచ్చి మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కొత్త బ్రాంచెస్ ఒక్కొక్క లొకేషన్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు మంచి క్లారిటీ అయితే ఇస్తారు డిజి లోన్స్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి. మేడం ఇప్పుడు ఏంటంటే కొంతమంది కాడ ఐటీ రిటర్న్స్ ఉండవు. ఐటీ రిటర్న్స్ ఉన్నప్పుడు లెర్నింగ్ కార్డ్ అనేది చేస్తుంది, వితౌట్ ఓనర్స్ చేస్తుంది అట్లా. ఇప్పుడు ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఉండవు, కస్టమర్కి ఓనర్స్ ఉండవు. అలాంటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఎట్లా లోన్ ఇప్పిస్తాం, డిజి లోన్స్ అట్లా. థ్యాంక్ యూ అండి. సో ఎలా అయినా లోన్స్ అన్నది ఇప్పిస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. డిఫరెంట్ ఏ టైప్ అయినా లోన్ మనం ఇప్పిస్తాం. చేయలేమన్నా కూడా ఒక ఎస్ఎంతో కాంటాక్ట్ అయ్యి సార్ ఎట్లా సంథింగ్ అని డిస్కస్ చేసి ఇప్పించచ్చు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఒక్క లోన్ కోసం వస్తే అన్ని లోన్స్ గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. సో ఇదైతే చాలా బెటర్గా ఉంది ఆపర్చునిటీ, త్వరపరండి అయితే.